ఏపీలో తన ఉనికి ప్రశ్నార్థకరంగా మారిన వేళ తన మనుగడ సజావుగా సాగేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్తో రహస్య బంధం కొనసాగిస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన పందా మార్చిపోతున్నట్లు చెబుతున్నారు. ఎన్డీఏతో ఆ రహస్య బంధం కూడా వదిలేసి ఇక ఇండియా కూటమితో కలవాలని జగన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఇప్పటికే రాయబారాలు కూడా మొదలు పెట్టారని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమికి వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. తమ ధర్నాకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీలను జగన్ కోరినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దేశంలో ఉన్న చాలా పార్టీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరినా ఎవరూ సహకరించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమిలో ఉన్న కీలకమైన యూపీకి చెందిన సమాజ్వాదీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ధర్నాకు మద్దతు ప్రకటించింది. బీజేపీ సహా ఎన్డీఏ పక్షాలతో ఎప్పుడూ విభేదించే అఖిలేష్ యాదవ్ జగన్కు సంఘీభావం ప్రకటించడం ఆసక్తిని కలిగించింది. దీంతో జగన్ ఇండియా కూటమిలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం కూడా మొదలైంది. రాజ్యసభలో ఇప్పటికే ఎన్డీఏకు పూర్తి బలం లేదు. జగన్ కూడా బయట నుంచి ఎన్డీఏకు మద్దతిస్తారని ప్రచారం జరిగింది. మరోవైపు లోక్సభలో ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీని కాదని జగన్ను ఎన్డీఏ ధర్నాకు తీసే పరిస్థితి అస్సలు లేదు. ఫలితంగా బీజేపీ పెద్దలెవరూ కూడా జగన్కు అండగా ఉండే పరిస్థితులు కూడా లేవు. అందుకే జగన్ కూటమి వైపు ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇండియా కూటమిలో చేరేందుకు జగన్కు కాంగ్రెస్ పార్టీతో గతంలో పెట్టుకున్న విభేదాలు అడ్డుగా ఉన్నాయి. అందుకే మధ్యవర్తిగా అఖిలేష్ యాదవ్ వచ్చి ఉంటారని అంటున్నారు. అయినా ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయేందుకు కారణమైన జగన్ను సోనియా గాంధీ, రాహుల్ తమ దగ్గరికైనా రాణిస్తారా అన్న అనుమానం కూడా బలంగా ఉంది. పైగా ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జగన్ బద్ధశత్రువుగా మారిన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ఉన్నారు. ఆమె జగన్కు వ్యతిరేకంగానే పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి ప్రభుత్వం జగన్ను అక్కున చేర్చుకుంటుందని అనుకోలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నాలు చూసి అటు మోదీ కూడా జగన్ పై సీరియస్ అయినట్లుగా చెబుతున్నారు. కీలక బిల్లుల సమయంలో తమకు మద్దతు ఇవ్వకపోయినా ఇండియా కూటమితో సఖ్యంగా మెలిగినా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని హెచ్చరించినట్లుగా కూడా చెబుతున్నారు.